ఏంటి మాధవ అలా చూస్తున్నావు? గుడిలో దేవుడు కూడా తలుపులేసుకుని ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. ఆయన గుడిలోనే ఎటు వెళ్లాలో తెలియక మనం జాగారం చేస్తున్నాం. ఇది మనం ఊహించినది కదా. ముందు వెనక ఆలోచించకుండా నేను తీసుకున్న నిర్ణయానికి నువ్వు బాధపడుతున్నావు. నువ్విలా ఇబ్బంది పడ్డా నేను చూడలేకపోతున్నాను. అందుకే ఒక పని చేస్తావా? ఏంటది? నేనెక్కడైనా హోటల్లో వంట మాస్టర్గా చేరి ఒక చిన్న ఇల్లు తీసుకొని ఇలాంటి ఇబ్బందులేమీ లేకుండా అన్ని ఏర్పాట్లు చేసే వరకు కొద్ది రోజులు నువ్వు మీ అమ్మగారి దగ్గర ఉంటావా? ఏం మాట్లాడుతున్నావు మాధవ? నీ భార్యగా నీతో వచ్చాక మళ్ళీ మా ఇంటికి వెళ్ళడం ఏంటి? వెళ్ళినా కలిసి నీతోనే వెళ్ళాలి. కొద్ది రోజులే కదా భూమి. అంటే నువ్వు బయట బాధపడుతూ ఉంటే నీ బాధ నువ్వు పడమని నేను వెళ్ళి మా అమ్మ వాళ్ళ దగ్గర ఆనందంగా ఉండమంటావా? సరే, పరిస్థితులు కొంచెం అనుకూలించేంత వరకు ఇద్దరం వెళ్ళి మా ఇంట్లో ఉందాం పదా. లేదు, నా కాళ్ళ మీద నేను నిలబడే వరకు నేనెక్కడికి రాను. నువ్వు రానప్పుడు నేను మాత్రం ఎందుకు వెళ్తాననుకున్నావు? ఇష్టంతో నీ వెంట వచ్చాను. ఎన్ని కష్టాలొచ్చినా నీ వెంటే ఉంటాను. ఉంటే ఇద్దరం కలిసి తిందాం, లేదంటే ఇద్దరం పస్తులుందాం. ఎప్పటికిలా కలిసే ఉందాం మాధవా. నిన్ను దూరం చేసుకోవాలని కాదు భూమి. యువరాణిలా పెరిగి నిన్ను పెళ్లి చేసుకుని మా ఇంట్లో కష్టపెట్టాను. ఇప్పుడిలా అర్ధరాత్రి అనాథలా గుడిమెట్ల మీద కూర్చోబెట్టాను. ఒంటరిగా నన్నేమైనా వదిలేసావా? తోడుగా నువ్వు కూడా ఉన్నావు కదా. నేను కష్టపడతానని నా గురించి ఆలోచించకు మాధవా. ముందు ఏదో ఒక హోటల్లో జాయిన్ అవ్వాలి. ఆ తర్వాత సమస్యలన్నీ అవే తీరిపోతాయి. ఈరోజు కష్టపడిన మనమే, రేపు సుఖపడినా మనమే. రేపు గట్టిగా ప్రయత్నించి ఏదో ఒక చోట ఖచ్చితంగా పని సంపాదిస్తాను. ఇది కూడా దేవుడు వడి అని పడుకో. ఉదయాన్నే లేచి పని వెతుక్కుందాం. బావా, కాఫీ తీసుకో. ఇప్పుడేమొద్దా లక్య? మీ బాధేంటో నాకు తెలుసు బావా. మన మాట వినకుండా వెళ్ళిపోయిన వాళ్ళ గురించి మనం ఎంత బాధపడినా ప్రయోజనం ఏముంది చెప్పు. చేతి గాయం పెట్టుకుని ఇప్పుడు ఈ పనులన్నీ నీకెందుకు? చేతికైన గాయం కంటే నీ మనసుకైన గాయం చాలా పెద్దది కదా బావా. నువ్విలా బాధపడుతూ ఉంటే నేను చూస్తూ తట్టుకోలేను. రాత్రి కూడా సరిగా భోజనం చేయలేదు. టిఫిన్ చేద్దురా బావా. హలో అన్నా, మాధవన్న ఇంకో హోటల్కి రాలేదు. హోటల్ తెరవాలి, ఇంకా రాలేదేంటి? హలో వదినా, మాధవన్న గురించి అడుగుతుంటే అన్నేం మాట్లాడట్లేదు. మాధవన్న రాడా? పోనీ రాఘవన్నే వచ్చి హోటల్ కీస్ ఇస్తాడా? మాధవింక రాడు. నీకు తాళం ఇవ్వటానికి రాఘుబాబు రావాలా? నువ్వొచ్చి తీసుకెళ్ళు.